బీహార్ శాసనసభ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ సీట్ల సునామీ సృష్టించింది. మొత్తం 243 స్థానాలకు గాను ఏకంగా 202 స్థానాలు దక్కించుకుని డబుల్ సెంచరీ కొట్టేసింది. తమకు ఎదురే లేదని నిరూపించుకుంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. శుక్రవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో మొదటి నుంచి చివరి దాకా బీజేపీ, జేడీయూ కూటమి ప్రభంజనమే కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాకర్షణ శక్తి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అందించిన సౌరపాలన కూటమి విజయానికి బాటలు వేశాయి. 89 సీట్లలో జయకేతనం ఎగురవేసిన బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిత్రపక్షమైన జేడీయూను వెనక్కి నెట్టి కూటమి పెద్దన్నగా మారింది. కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన మహాగఠబంధన్ పూర్తిగా కుదేలైంది. కేవలం 35 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన స్వరాజ్ పార్టీ గుండు సున్నా చుట్టేసింది. ఘోర పరాజయం పాలైంది. కనీస ప్రభావాన్ని కూడా చూపలేకపోయింది. సీట్లు సాధించడంలో విఫలమైన జన స్వరాజ్ పార్టీ చాలా స్థానాల్లో మహాగఠబంధన్ విజయావకాశాలను దెబ్బకొట్టింది. బీహార్ విజయంతో ఊపు మీద ఉన్న బీజేపీ ఇక బెంగాల్ కోటపై కాషాయ జెండా పాతడానికి రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతోంది. బీహార్ విజయాన్ని ప్రజాస్వామ్య విజయంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. జంగిల్ రాజ్ ఇక అధికారంలోకి రాదని, వచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.